ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులను తెరవ చేయండి. ఈ వాక్యం వినువారం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. మా ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినట్లు కృపను దయచేయండి. చిరవచ్చిన మా అందరితో మాట్లాడండి. ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా సహాయం చేయండి. మా కొలది మాతో మాట్లాడండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులను తెరవ చేయండి. మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. వాక్యం చుట్టూ గడిపే సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ అధ్యాయము యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించిన విషయాలు ఎక్కువగా ప్రస్తావించబడినట్లుగా చూస్తాం. ఈ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి 2వ అధ్యాయంలో పాత నిబంధనలో నుంచి కొన్ని ఉదాహరణలను పోల్చి చెప్పబడినట్లుగా చూస్తాం. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు కొన్ని తలంపులు పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఆ విషయాలు నేను ఈ అధ్యాయం అంతా మనం చదువుకోవాలి, కానీ సమయం లేదు కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే జ్ఞాపకము చేసుకొనవలెను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 2వ వచనంలో ప్రభువునైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలన విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. పేతురు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, చూడండి, మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో గమనిస్తే ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే 1వ అధ్యాయం 14వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఎందుకు ఈ సంగతులు రాస్తున్నాడంటే, ఈ సంగతులు రాసి మిమ్మల్ని రేపాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశం చేతనే ఈ మాటలు నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు రాయడం ద్వారా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని రేపుట న్యాయము. ఎందుకు దేవుని వాక్యాన్ని పేతురు మరలా రాసినాడంటే, వారిని రేపాలని, ఉజ్జీవింప చేయాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మరలా రాస్తున్నాడు. తర్వాత నేను చనిపోయిన తర్వాత కూడా వీటిని నిత్యము జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాం. నేను మీకు ఇప్పుడు చెప్పడం మాత్రమే కాదు, నేను చనిపోయినాక కూడా మీరు వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను అని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 1:21లో ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ప్రవచనం ఎప్పుడు మనుషుల మూలంగా కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుడు దాదాపుగా 40 మంది వ్యక్తులను రాయించి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. డిఫరెంట్ టైమ్స్, వేరు కాలాల్లో వేరు వృత్తులు కలిగిన వారు, వేరు సమయాల్లో వేరు వయసు కలిగిన వారిని దేవుడు వాడుకొని బైబిల్ గ్రంథాన్ని మనకి రాసి ఇచ్చినాడు. దాదాపుగా 40 మంది రాసినారు. వేరు వృత్తులు, వారి ప్రొఫెషన్స్ వేరు, వారి టైం వేరు. అయినా కూడా ఎందుకు రాయించినాడంటే, మనుషులను ప్రేరేపణ బట్టి దేవుని వాక్యం రాయబడలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడ్డ వారై దేవుని మూలముగా పలికినారు. ఇదే విషయాన్ని మనం 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి, 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. ఫుట్నోట్లో రాయబడింది, ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది. ప్రతి లేఖనము కూడా దైవావేశం వల్ల కలిగింది. దేవుడే మనుషులను వాడుకొని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి దేవుని వాక్యాన్ని రాయించినాడు. పేతురు ఇప్పుడు ఎందుకు రాసినాడని చెప్తున్నాడంటే, మిమ్మల్ని రేపాలని ఈ సంగతులను రాస్తున్నాను అంటున్నాడు. తర్వాత మన భాగానికి వచ్చినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది,
పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలన విషయము మీకు జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ ప్రవక్తల చేత దేవుడు పూర్వమందు మీకు ఇచ్చిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలా. సందర్భం ఏంటంటే చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మనము ఆయన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చిన మన మాటలను జ్ఞాపకం చేసుకోవాలా. క్లుప్తంగా ఈ మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని మీరు ఎరగండి అని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు. చివరి దినాల్లో మీరు ఉంటున్నారు, ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. నేను ఎందుకు ఈ పత్రిక రాస్తున్నానంటే మీ మనసులను రేపాలి. నేను చనిపోయిన తర్వాత కూడా ఇది జాగ్రత్తగా అందుబాటులో ఉండేటట్లు జాగ్రత్త చేస్తా. కారణం ఏంటంటే చివరి దినాల్లో ఉంటున్నాం, అంత్య దినాల్లో ఉంటున్నాం. కాబట్టి ఈ పత్రిక మీకు ఇప్పుడు రాస్తున్న కారణం ఏంటంటే ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెను. దేవుడు తన దాసుల ద్వారా మనకిచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని మనము ఎరగవలసిన వారుగా ఉన్నాం. దేవుని వాక్యాన్ని లోతుగా జ్ఞాపకం చేసుకునవలసిన వారుగా ఉంటున్నాం. నిర్మలమైన మన మనస్సులను రేపడానికి గల ఉద్దేశం ఏంటంటే ఆయన మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు వెళ్ళక ముందు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో క్రూరమైన త్రోడేళ్ళు ప్రవేశించిన వారు మందను కనికరించరు. వారు మందను కనికరించరు. మంద విషయంలో ఏమాత్రము కనికరం లేని వారుగా ప్రవర్తిస్తారు. అనేక మంది అబద్ధ బోధకులు ప్రవేశించినారు. 2వ అధ్యాయం అంతా చూడండి. 2వ అధ్యాయం 1వ వచనంలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనచ్చు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలో కూడా ఉంటారు. కాబట్టి వారు నాశనకరమైన రహస్యములను భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. చివరి దినాల్లో మనం చూసినట్లయితే ఇటువంటి వ్యత్యాసాన్ని గమనిస్తాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎరగరో, దేవుని మాటలను ఎరగరో వారు నష్టపోయేవారుగా ఉన్నారు. వారు చివరి దినాల్లో దారి తప్పిపోయేవారుగా ఉన్నారు. మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు కదా, చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందని వారిని చెరపట్టే వాళ్ళు ఉన్నారు. ఈ అధ్యాయం రోజు చదివితే 2వ తిమోతి 3వ అధ్యాయం స్టార్టింగే 1వ వచనంలో అంత్యదినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. చివరి దినాల గురించి రాయబడతా ఉంది, అపాయకరమైన కాలంలో. ఎందుకంటే ప్రజలు దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండట్లేదు కాబట్టి జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకే పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 1 తిమోతి 4:13 అంటాడు, నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. నేను వచ్చేంత వరకు చదువుటయందు జాగ్రత్తగా ఉండు. ఎవరికి చెప్పింది ఈ మాటలు అంటే తిమోతికి. తిమోతి ఎవరంటే ఒక ఆర్డినరీ సాదాసీదా మనిషి కాదండి. తిమోతికి బాల్యము నుండే లేఖనాలు తెలుసు. చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతికి లేఖనాలు ఎప్పటి నుంచి తెలుసండి? బాల్యము నుండి ఎరిగిన వాడు తిమోతి. బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను నీకు తెలుసు అని పౌలే అన్నాడు. అదే తిమోతికి ఏమంటున్నాడు? నేను వచ్చేంత వరకు చదువు అంటున్నాడు. బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలు ఎరిగిన తిమోతికే పౌలు రాస్తున్నాడు, చదువుట యందు హెచ్చరించుట యందు
బోధించుటయందు నిలకడగా ఉండు, జాగ్రత్తగా ఉండు. చూడండి, లేఖనాలన్నీ ఎరిగినటువంటి తిమోతే చదువుటయందు జాగ్రత్తగా ఉండవలసిన వాడుగా ఉంటే, నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండవలసిన వారుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా దేవుని వాక్యాన్ని లోతుగా ఎరగవలసిన వారుగా ఉన్నాం. దేవుని వాక్యం మన చేతిలోనికి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుల ద్వారా ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలా. సువార్తలు, పత్రికలన్నీ చదవాలా, మరలా చదవాలా. ఎందుకు ఈ దినాన తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ లోకంలో ప్రవేశించినాయంటే, దేవుని ఎరగని ప్రజలు, ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అందుకే తప్పుడు సిద్ధాంతాలన్నీ ప్రపంచంలో, క్రైస్తవంలో చొచ్చుకుపోతూ వచ్చినాయి. మనం గమనిస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఎవరైతే రోగిగా ఉంటే ఏం చేయమన్నాడు? సంఘ పెద్దలను పిలిపించి నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు. నూనె బాటలు అమ్మమని చెప్పలే, ఉందా అండి? నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. ప్రేయర్ ఆయిల్ అని సపరేట్గా లేదు, ఉన్న ఆయిల్నే రాసి ప్రార్థన చేయాలా. సంఘ పెద్దలు చేయాలా పని. సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయాలా. మనం ఇంటికి వచ్చి మనం పూసుకునేది కాదు, కొనుక్కొని వచ్చేది కాదు. దేవుని ప్రజలుగా దేవుని వాక్యాన్ని ఎరగని కుప్పలు వెళ్తూ ఉన్నారు. తైలాభిషేక ప్రార్థనలు అంట. ఉంటున్నారా మీరు? నూనె రాసి సంఘ పెద్దలు ప్రార్థన చేయాలా. వాళ్ళు కూడా పోయి పూసుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లే. దేవుని వాక్యం ఎరగని ప్రజలుగా జీవిస్తున్నాం కాబట్టి అనేక మంది మోసపుచ్చేవారు ఉన్నారు. అపోస్తులైన పౌలు యొక్క రుమాలు తాగిన కూడా స్వస్థపరచబడ్డారు. దాన్ని అదునుగా చేసుకొని కర్చీపులు కూడా అమ్మినారు. మీకు తెలుసా? అపోస్తులైన పౌలు యొక్క శరీరంలో అంత బలం ఉంది కాబట్టి, అంత పవర్ ఉంది కాబట్టి, ఆయన యొక్క దేహానికి తగిలినటువంటి ఏ అయినా కూడా స్వస్థపరచబడుతూ వచ్చినాయి. అయితే ఈ దినాల్లో చూసినట్లయితే తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశించబడ్డాయి. యేసు ప్రభువారు ఎంతోమందిని స్వస్థపరిచిన 4 సువార్తలు మీరు చదివితే, యేసు ప్రభువారు స్వస్థత కూడికలు ఎప్పుడు పెట్టలేదు. మీరు చదవండి. మీటింగ్లకు వచ్చిన వాళ్ళని స్వస్థపరిచినాడు కానీ స్వస్థత కూడికలని ఎప్పుడు పెట్టలేదు యేసు ప్రభు. 4 సువార్తలు మరలా చదవండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మరలా 100% రిజల్ట్, 100% బాగు చేసినాడు. కానీ ఎప్పుడు అనౌన్స్ చేయలే స్వస్థత కూడికలని. కాబట్టి ఇది నా క్రైస్తవ సమాజం ఎక్కడుంది? ఎక్కువ జనాలు ఎక్కడ ఉంటారు చెప్పండి? స్వస్థతలు, వరాలు వీటి దగ్గరే ఉంటారు. ఒక దేవుని దాసుడు ఏమన్నాడంటే, పాపముతో మరణిస్తే నరకానికి వెళ్తాం కానీ రోగంతో మరణిస్తే నరకానికి వెళ్ళాం. అపోస్తులైన పౌలే, ఆయన కర్చీపులు తాగుతూనే స్వస్థపరచబడ్డారు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. 3 సార్లు ప్రార్థన చేస్తేనే దేవుడు వినలే. పౌలే రోగంతోనే ఉండి చనిపోయాడు. అవునా కదండి? దేవుని వాక్యంలో పవర్ఫుల్ స్పీకర్ ఆయన. అలాంటి పౌలే ముళ్ళు కలిగే చనిపోయాడు. ముళ్ళు తొలగించలే. 2 కొరింథీలో చూస్తాం కదా, నా కృప నీకు చాలును, నీ బలహీనతలందు నా కృప పరిపూర్ణమవుచున్నది. ముమ్మారు ప్రార్థన చేసినా కూడా దేవుడు తొలగించలే. తిమోతి గురించి రాస్తాడు కదా పౌలు, తరచుగా వచ్చు నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం పుచ్చుకోమన్నాడు. అవునా కదండి? సో స్వస్థత అనేది ఇంపార్టెంట్ కాదు. యేసు ప్రభువారు అన్నాడు, కుష్ఠరోగం దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నావని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, పాపములను క్షమించేదానికి మనుష్య కుమారునికి అధికారం కలదు. ఆ వ్యక్తిని భౌతికంగా స్వస్థపరిచి పంపించవచ్చు. పాపములు క్షమించబడాలి. ఇది నాన్న దేవుని ప్రజలుగా ఈ సత్యాన్ని గ్రహించవలసిన వారు ఉన్నాం. దేవుని వాక్యం మన చేతిలో అందుబాటులో ఉంది. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నాం?
అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునవలెను. ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుని వాక్యాన్ని ఎంత తరచుగా చదువుతున్నామండి. పేతురు అంటున్నాడు, నేను చనిపోయినా కూడా ఇది జ్ఞాపకంగా ఉండేటట్లు జాగ్రత్త చేస్తా. ఎంతోమంది జాగ్రత్త చేసి భద్రపరిచి మన చేతిలోనికి ఇచ్చినారు. ఇది విలియం కేరీ చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు, కానీ ఇండియాకు వచ్చి దాదాపు 40 భాషలు నేర్చుకొని మరలా తిరిగి వెళ్లకుండా ఒకసారి మొత్తం ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోయినా మరలా తయారు చేసి మన చేతుల్లోకి బైబిల్ ఇచ్చినాడు. ఎన్నో భాషల్లో ఉంది, ఎన్నో సైజులలో ఉన్నాయి, ఎన్నో కలర్లలో ఉన్నాయి. ఇప్పుడు దాని వాల్యూ మనకి తెలియట్లా, దాన్ని చదవట్లే. ఎంతమంది చదువుతున్నాను చెప్పండి? అనుదినము దేవుని వాక్యాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నారు? దేవుని ప్రజలుగా మన జీవితానికి ఇది మాన్యువల్ లాంటిది. మోషే చనిపోయిన తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 1:8 ఏమని రాయబడిందని? యెహోషువ నాయకత్వానికి ఆధారం ఏంటండి? మోషే చనిపోయిన తర్వాత యెహోషువకి ఏం చెప్పబడింది చూడండి. యెహోషువ గ్రంథం 1:8, యెహోషువ గ్రంథం 1:7 అండి. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఇలా నీ మార్గము వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దివారాత్రం ధ్యానించాలని జ్ఞాపకం చేశాడు. యెహోషువ ఒక మంచి నాయకుడిగా ఎందుకున్నాడు? మోషే నడిపించినప్పటికీ వారికి ఆస్తి పంచింది ఎవరంటే యెహోషువనే. మోషే నాయకత్వం తర్వాత నమ్మకమైన సామర్థ్యం గల నాయకుడు ఎవరంటే యెహోషువ. యెహోషువ నీ మార్గము చక్కగా ప్రవర్తించాలంటే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. దీన్ని దివారాత్రము ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించాలి. ఇది యెహోషువకి ఇవ్వబడినటువంటి మాట. దేవుని ప్రజలుగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించవలసిన వారుగా ఉన్నాం. కీర్తన 1వ కీర్తన మనందరికీ పరిచయమే. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. యెహోవా ధ్యానించాలి. దివారాత్రం ధ్యానించమంటే దేవుని వాక్యం తెరిచి రోజంతా కూర్చోమని కాదు. చదివిన కొన్ని మాటలే, ఆ వచనాలే మన మనసులో అవే ఉండాలి. ఆ మాటలు మన మనసులో ఉండాలి, అవే ధ్యానించాలి, అవే మన ఆలోచనగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ధ్యానిస్తారో వారు చెట్టులాగుంటారు. ఇంకొక మాట కూడా ఉంది 1వ కీర్తనలో, పొట్టు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఎరగారో వారు పొట్టులాగుంటారు, గాలికి చెదరగొట్టు పొట్టులాగుంటారు. ఇది మనం చెట్టులాగున్నామా, పొట్టులాగున్నామా? దేవుని ప్రజలుగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగున్నావా? కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానించేవారు. దేవుని ప్రజలుగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు తిమోతికి రాస్తే ఒక మాట అంటాడు చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయం, 2 తిమోతి చాప్టర్ 2, 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయంలో యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. పౌలు తిమోతి అంటున్నాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకో. ఏం ఆలోచించాలి? దేని గురించి ఆలోచించాలి? మన ఆలోచన దేనిపైన ఉండాలి అంటే దేవుని వాక్యం పైన ఉండాలి. పౌలు తిమోతి అంటున్నాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకో. ఈరోజు మన ఆలోచన ఏంటి? ఈరోజు మన ధ్యానం ఏంటి? దేవుని ప్రజలుగా ఈ గ్రహింపు కలిగిన వారంగా ఉండాలి. అందుకే పేతురు అంటున్నాడు, అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోండి. ఇది నాన్న దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మరలా పత్రికలన్నీ చదవండి, సువార్తలు చదవండి,
దేవుడు తన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం కొరకైనటువంటి వాంఛ మనం కలిగిన వారుగా ఉండాల. దేవుని వాక్యాన్ని గైకొనడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనకు రండి. కీర్తన 19వ కీర్తన 19 నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన వాక్యం ఎలాంటిదంటే 19వ కీర్తన 7వ వచనంలో ఆయన వాక్యము యథార్థమైంది, ఆయన వాక్యము నమ్మదగినది 7వ వచనంలో ఉంటుంది. తర్వాత 8వ వచనం ఆయన వాక్యము నిర్దోషమైంది. తర్వాత ఆయన వాక్యము నిర్మలమైనది. తర్వాత 9వ వచనం ఆయన వాక్యము సత్యమైంది. 9వ వచనంలో న్యాయమైనది. తర్వాత పవిత్రమైంది. తర్వాత అది కోరదగినది. 10వ వచనం అవి మధురమైనవి. ఇది దేవుని వాక్యం. 7వ వచనం నుంచి ఉంటే ఆయన వాక్యం యథార్థమైంది, నమ్మదగింది, నిర్దోషమైంది, నిర్మలమైంది, సత్యమైనది, న్యాయమైనది, పవిత్రమైనది, కోరదగినది, మధురమైంది. దేవుని వాక్యం ఎలాంటిదో మాటలు చెప్పాను. దేవుని వాక్యం మనకేం చేస్తుందో ఇక్కడ రాయబడింది. చూడండి, మొదటికి 7వ వచనం అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. రెండవదిగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? అది బుద్ధిహీనుల జ్ఞానం పుట్టిస్తుంది. మూడవదిగా దేవుని వాక్యం ఏం చేస్తుంది? 8వ వచనం హృదయమును సంతోషపరుస్తుంది. 4వదిగా 8వ వచనంలో అది కన్నులకు వెలిగిస్తుంది. తర్వాత మనం చూస్తే 11వ వచనం వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును. దేవుని వాక్యం వార్నింగ్ ఇస్తుంది. నీకు పడిపోకుండా ముందే హెచ్చరిక ఇస్తూ ఉంది. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి అక్కడక్కడ. వాక్యం చదువుతూ ఉంటే నీకు డైలీ వార్నింగ్ వస్తుంది, పాపంలో పడకుండా. వార్నింగ్ డైలీ హెచ్చరిక. ఆయన వాక్యం నువ్వు డైలీ చదువుతూ ఉంటే నీకు ఒక వార్నింగ్ ఇస్తాడు ఆయన, హెచ్చరిక. తర్వాత వాటిని గైకొనడం వల్ల గొప్ప లాభం. దేవుని వాక్యం గైకొనడం వల్ల గొప్ప లాభం. ఇది ನಮ್ಮ దేవుని వాక్యం విషయంలో మన వైఖరి ఎలా ఉంది? యాకోబు రాస్తాడు ఒక మాట చూడండి. యాకోబు పత్రిక మనం వస్తే 1వ అధ్యాయంలో నేటి దినాన మనం ఎలా జీవిస్తున్నామో వాక్య విషయంలో 1వ అధ్యాయము 22వ వచనం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. విని మోసపుచ్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాక్య ప్రకారం ప్రవర్తించాలి. దేవుని ప్రజలుగా విని మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును. అంతేకాకుండా అక్కడ రాయబడింది ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు. విన్నవాడే కానీ వాటి చొప్పున చేయనివాడు. ఎన్నోసార్లు వాక్యం వింటున్నాం, వినువారం మాత్రమే ఉన్నామా? దేవుని ప్రజలుగా మనము జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ పేతురు అంటున్నాడు ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతున్నాం? దేవుని వాక్యంతో నీకున్నటువంటి పరిచయం ఏంటి? హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడింది చూడండి. ముందుకెళ్ళక ముందు ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. కాలాన్ని బట్టి చూస్తే, ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉన్నాయి. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. మరలా బేసిక్స్, ప్రాథమిక పాఠాలు చెప్పాల్సి వస్తుంది. పాలు తాగవలసిన వయసులో ఎంతవరకు ఉంటారు చెప్పండి? 6 నెలలకే అన్నం ముట్టిస్తారు కదా. బలమైన ఆహారం ఎందుకు పరిచయం చేస్తారు? 6 నెలలకే ఎదగాలని.
కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, కానీ ధర్మశాస్త్రంలో మూల పాఠాలు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవట్లా, దేవుని వాక్యంతో పరిచయం లేదు. అందుబాటులో ఉన్నా కూడా దేవుని వాక్యంతో మనకు పరిచయం లేదు. కాబట్టి దేవుని వాక్యం మనకు అన్యములుగా ఉంది, అంటే మనకు తెలియని సబ్జెక్ట్ లాగా ఉంది ఇప్పుడు దేవుని వాక్యం. అన్ని వర్షన్స్ బైబిల్ ఉన్నాయి, కానీ బైబిల్ మనకు తెలియదు. ఇంట్లో ఉన్నాయి, గోడల మీద ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాక్యం మనలో లేదు. వాట్సాప్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి ఇప్పుడు, అవునా కాదండి? అన్ని ఫార్మాట్స్లో వాక్యం ఉంది, కానీ మనలో లేదు, మనకు తెలియదు వాక్యం. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము చదవట్లా, ధ్యానించట్లా. కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలా. ఇక్కడ నుంచి ఎంతోమంది బోధించే వాళ్ళు రావాలి. దేవుని ప్రజలుగా మనము పరీక్షించుకుందాం. రక్షణ విషయంలో ఎదగడానికి పేతురు ఏమన్నాడు? ఇదే మొదటి పేతురు 1వ అధ్యాయంలో ఏమన్నాడు? 2వ అధ్యాయంలో 3వ వచనం. 2 పేతురు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగాల. ఆ పాలను అపేక్షించాలి. రక్షణ విషయంలో ఎదగకపోవడానికి కారణం ఏంటంటే వాక్యమును పాలను అపేక్షించట్లా. రక్షించబడే ఎంతో అనుభవం ఉంది, ఎంతో సీనియారిటీ ఉండొచ్చు నీకు, రక్షణ విషయంలో ఎదగట్లేదంటే వాక్యం అనే పాలని అపేక్షించట్లా. దేవుని ప్రజలుగా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. చివరి దినాల్లో మనం ఉంటున్నాం, ఎంతో అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. పైకి భక్తి గలవారే ఉన్నారు, కానీ శక్తి లేదు లోపల. 2 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడింది, పైకి భక్తి, ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, పైకి మాత్రమే భక్తి, లోపల శక్తి లేదు. ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలా. పేతురు అంటున్నాడు, నేను చనిపోయినా కూడా మీకు జాగ్రత్తగా ఉండేటట్లు చేస్తా, మీ మనసులను రేపుతున్నా. ఎందుకు ఆయన 2వ రాయాల్సి వచ్చింది పత్రిక? మిమ్మల్ని రేపాలని, నిర్మలమైన మీ మనస్సులను రేపాలని నేను మరలా రాస్తున్నా. చూడండి, 2 పేతురు పత్రికలో మనం చూస్తాం, 16వ వచనం రాయబడింది, వీటన్నిటి గురించి తన పత్రికలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి, వీటిని విద్యా విహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థం చేస్తారు, వక్రమంగా తిప్పుతారు. ఫుట్నోట్లో ఉంది, వక్రమంగా తిప్పుతారు వాక్యాన్ని. దేవుని ప్రజలుగా మనం గ్రహించాలి. 15వ వచనం రాయబడింది, అలాగూ మన ప్రియ సహోదరైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. నిన్నటి దినాన ఒక వాట్సాప్లో ఒక నోట్ చదివా, పౌలు చెరసాల్లో నుండి పత్రికలు రాసినాడు, కానీ మనం ఇంట్లో నుండి కూడా బైబిల్ చదవట్లేదంట. పౌలు చెరసాల్లో నుంచి పత్రికలు రాశాడు, కానీ ఇంట్లో కూర్చొని కూడా చదవలేకపోతున్నాం. పౌలు చెరసాల్లో నుంచి ఫిలిప్పీ పత్రిక, కొన్ని పత్రికలు రాసినాడు, కానీ ఇంట్లో సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉండి కూడా దేవుని వాక్యాన్ని చదవని స్థితిలో ఉన్నాం. చెరలో ఉండి కూడా వాక్యాన్ని రాసినారు, పంపించినారు. ఫిలోమోను పత్రిక, ఫిలోమోను ఒనేసిము చెరసాల్లో కన్న కుమారుడు అని రాశాడు. నేను బంధకంలో కనిన నా కుమారుడు ఒనేసిము అంటాడు ఫిలోమోను పత్రికలో. దేవుని ప్రజలుగా దేవుని వాక్యాన్ని మనము ఎంతగా ధ్యానిస్తున్నామో దాన్ని బట్టి ఆత్మీయ ఎదుగుదల, చివరి దినాల్లో అబద్ధ బోధల నుండి తప్పించబడతాం.
అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు, మన ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళను. చూడండి అపోస్తుల కార్యం 20 అధ్యాయంలో 34 వచనం, ఈ నా అవసరముల నిమిత్తం నాతో ఉన్నవారి అవసరం నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవాలని పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి. ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడున్నాయి అవి? 4 సువార్తలు చదువుతూ ఉంటే మనకు తెలుస్తాయి ఆయన చెప్పిన మాటలన్నీ. యేసు ప్రభు వారి మాటలన్నీ 4 సువార్తలు రాయబడ్డాయి. మరలా సువార్తలు చెప్తే యేసు ప్రభు చెప్పిన మాటలు అంటే మనకు అర్థమవుద్ది. కాబట్టి దేవుని ప్రజలుగా మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలా. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. రెండవదిగా చూడండి 3వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన రాకను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. 3వ వచనంలో రాయబడింది, అంత దినముల్లో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొంచు ఆయన రాకను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిల్చున్నదని చెప్పుదురని మొదట తెలుసుకోవాలా. రెండవదిగా తెలుసుకోవాలా. మొదటిగా జ్ఞాపకం చేసుకో. రెండవదిగా తెలుసుకో. ఏంటి? అంత్య దినంలో అపహాసకులు వస్తారు. అపహసిస్తూ వస్తారు. ఆయన రాకడేమైంది? ఆయన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభంలో ఉన్నట్టే జరుగుతూ ఉంది. పుడుతున్నారు, చనిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. ఇదే లైఫ్ అని చెప్తారు అనేక మంది. అపహాసకులు అనేక మంది వస్తారు. ఆయన రాకడేమైంది? ఆయన వాగ్దానం ఏమైంది? సృష్టి ఆరంభంలో ఉన్నట్టే సమస్తం జరుగుతూ ఉందని చెప్పే వాళ్ళు అనేక మంది బయలుదేరుతారు. మన విశ్వాసాన్ని పరీక్షించే వాళ్ళు అనేక మంది వస్తారు. మన నిరీక్షణను పరీక్షించే వాళ్ళు అనేక మంది వస్తారు. ఇది తెలుసుకో అంటున్నాడు. తెలుసుకొనము. ఏం తెలుసుకోవాలంటే అపహాసకులు వస్తారు. మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను గురించి హేతు అడుగుతారు. ఇదే 1 పేతురు పత్రికలు రాయబడింది 3వ అధ్యాయంలో 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికంతోనూ భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగుతారు. మీ నిరీక్షణ ఏంటి అని హేతు అడిగితే వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామా? సమాధానంగా చెప్పాలంటే మొదట మనం తెలుసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటేనే చెప్పగలుగుతాం. సాత్వికముతో భయముతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పాలంటే మొదట మనకు తెలుసుకోవాలి కదా. మనకు తెలియకపోతే మన నిరీక్షణ గురించి ఏం చెప్తాం? ఆయన రాకడేంటి, యేసు ప్రభు రాకడేంటి, నిరీక్షణ ఏంటి, నిత్య జీవం ఏంటి అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న హేతువు గురించి మిమ్మల్ని అడుగుతారు. మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగుతారు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి చివరి దినాల్లో అనేక మంది మనల్ని అపవిత్రపరచబడే వారు, అనేక మంది మనల్ని రాజీ పడేటట్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన నిరీక్షణ గురించి ప్రశ్నిస్తారు. అంతా నార్మల్గా జరుగుతూ ఉంది. లైఫ్ అంటే తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా, ఖానా పీనా సోనా, ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ అంటారు అనేక మంది. ఏముంది, నువ్వు చూసావా, నరకం చూసావా, పరలోకం చూసావా అని మన నిరీక్షణ గురించి ప్రశ్నించేవారు వస్తారు అనేక మంది. అంత్య దినంలో అపహాసకులు బయలుదేరి అపహసిస్తూ వస్తారు. ఆయన రాకడేమైంది? మేము పుట్టినప్పటి నుంచి ఇదే చెప్తున్నారు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడు అని చెప్తూనే ఉన్నారంటారు. దేవుని ప్రజలుగా మన నిరీక్షణ గురించి సమాధానం చెప్పాలా. కాబట్టి సృష్టి ఆరంభం నుంచి ఇదే లైఫ్, ఏం లేదా అని ఎంజాయ్ చేయని చెప్పాలి అని చెప్పే వాళ్ళు బయలుదేరుతారు. ఇది మనం తెలుసుకోవాలా. అందుకే చూడండి, ఒక మాట చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 1 కొరింథీ 15వ అధ్యాయం
32వ వచనం చివరి భాగంలో చదువుతాం. రేపు చనిపోదాం గనక తిందము తాగుదము, మోసపోగుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవని చెరుపును. రేపు చనిపోతాం కాబట్టి తిందాము తాగుదాం సుఖిస్తాం. మోసపోగుడి, దుష్ట సాంగత్యం, మంచి నడవని చెరుపును. నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు చెప్తున్నాను. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. వాళ్ళు ఏం చేస్తారు? రేపు చనిపోతాం, తిందాం తాగుదాం, ఆనందిస్తాం, సుఖిద్దాం అంటారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుతుంది. నీతి ప్రవర్తన గల వారే మేలుకొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు. వారితో జాగ్రత్తగా ఉండండి. దేవుని గురించిన జ్ఞానం లేని వారితో ఎలా వ్యవహరిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వారు నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను పతనావస్థకు తీసుకొస్తారు. నిన్ను రాజీ పడేటట్లుగా చేస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా చివరి దినాల్లో ఉంటున్నాం. చివరిగా ఇంకో మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం రాయబడింది 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. చాలండి. ఒక సంగతి మర్చిపోవద్దు. ఏం మర్చిపోవద్దు? ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంల వలెను, 1000 సంవత్సరంలో ఒక దినం వలెను ఉన్నవి. ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంల వలెను, 1000 సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నాయి. 2025వ సంవత్సరంలో ఉన్నాం. ఒక సెన్స్లో ప్రభు దృష్టికి 2 రోజులే ఇప్పటికీ. ఒక విధానంలో ఆలోచిస్తే, ఇంకొక విధానంలో ఒక్కొక్క దినం 1000 సంవత్సరాలు. దేవుని సమయం వేరు, దేవుని టైం పీరియడ్ వేరు. మోసపోకూడదు. ఒక సంగతి మర్చిపోవద్దు. ఈ విషయాన్ని మర్చిపోద్దు. దేన్ని మర్చిపోద్దు అంటే ఆయన రాకడను గురించి మర్చిపోద్దు. ఒక దినం 1000 సంవత్సరాల లాగా ఉంది, 1000 సంవత్సరాలు ఒక దినం లాగా ఉంది. 9వ వచనంలో అంటాడు, కొందరేమో ఆలస్యం అని అంచుకున్నట్లుగా ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ప్రభు ఆలస్యం చేసేవాడు కాదు. ప్రభు ముందు రాడు, వెనుక రాడు. ఇన్ హీస్ టైం, ఆయన టైంలో ఆయన పని చేస్తాడు. ఒక సామెత ఉంటుంది, ఫారినర్స్ అంట బిఫోర్ టైం ఉంటారంట, ఇండియన్స్ అంట ఆఫ్టర్ ద టైం అంట. మన ఇండియన్ రైల్వే ప్రకారం చూడండి, మనము సమయాన్ని దాటి తర్వాత వస్తూ ఉంటాం. కొంతమంది ముందే ఉంటారు. కానీ ప్రభు ఇన్ హీస్ టైం, ఆయన టైంలో ఆయన ఉంటాడు. ముందు ఉండడు, వెనకడు ఉండడు. ఆయన టైంలో ఆయన పనిచేస్తాడు. ఆది కాండంలో షారోతో అంటాడు, నిర్ణయ కాలం నా మీదటికి ఇక్కడికి నేను వస్తాను, అప్పుడు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అది నిర్ణయ కాలం. అది చెప్పకముందే, చెప్పిన తర్వాత ఏమైంది? హాగర్ ద్వారా ఇస్మాయిల్ని కన్నాడు. నిర్ణయ కాలం కొరకు వేచుంలా. దాన్ని బట్టి ఎంత నష్టం వచ్చిందో ప్రపంచం మీదకి. నిర్ణయ కాలం కొరకు వేచుంలా. దేవుని ప్రజలుగా నిర్ణయ కాలం కొరకై వేచి ఉండవలసిన వారు ఉన్నాం. ఇక్కడ రాయబడింది, మర్చిపోవద్దు. ఆయన రాకడను గురించి మర్చిపోతున్నాం. ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరంలో వలెను, 1000 సంవత్సరాలు ఒక దినాల్లో ఉన్నాయి. దేవుని ప్రజలుగా ఆయన రాకడ మనకి ఎప్పుడు గుర్తుందా అండి? ఆయన రాకడను గురించిన తలంపుతో ప్రతిదినం గడుపుతున్నామా? ఒక సంగతి మర్చిపోకుడి. ఏం మర్చిపోతున్నామంటే ఆయన రాకడను గురించి మర్చిపోతున్నాం. చివరి దినాల్లో ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. 10వ వచనం రాయబడింది, ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. కాబట్టి ఆయన అకస్మాత్తుగా వస్తాడు, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును. ప్రొద్దుగుంకి వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదని రాయబడింది మత్తయి సువార్తలో. ఎప్పుడు వచ్చునో తెలియదు. యాకోబు పత్రికలు రాయబడింది. ఒక మాట చదువుదాం. యాకోబు పత్రికలో ఆయన ఏమి ఆలస్యంగా లేడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం అండి.
9వ వచనం, 8, 9 చదువుదాం. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకు నిమిత్తం ఒకని మీదనొకడు సనగకుడు. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? న్యాయాధిపతి వాకిట్లో ఉన్నాడు. రావడానికి ఎంత సమయం పడుతుంది? న్యాయాధిపతి వాకిట ఉన్నాడు. హెబ్రీ పత్రికలు రాయబడింది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. 37వ వచనంలో, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. కొంచెం కాలం అని ఎన్నోసార్లు వింటున్నాం, కానీ మనము ఎలా జీవిస్తున్నాం? అపవాది కాలము కొంచెమే అని వాడిని పని చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలుగా మనము ఎలా ఉంటున్నాం? కాలము కొంచెమే అని వానికి తెలుసు, కానీ నీకు నాకు తెలుసా? కాలం కొంచెమే ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. దేవుని ప్రజలుగా ఈ విషయాన్ని గ్రహించాలా, మర్చిపోవద్దు. ప్రభు రాకడ ఎప్పుడు మన కన్నుల ముందు కనబడాలా. ప్రభు రాకడ కొరకైన అపేక్ష మనలో కనబడాలి. ఇదే 2 పేతురు 3వ అధ్యాయంలో కింద రాయబడింది, ఆయన రాకడ కొరకై కనిపెట్టాల. 12వ వచనం రాయబడింది, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దాన్ని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధ ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని రాకడ కొరకు కనిపెట్టాలా, దాన్ని ఆశతో అపేక్షించాలా, ఇష్టపడాలా. ఎవరు ఇష్టపడతారండి? చనిపోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? లేకపోతే ఆయన రాకడని ఎవరు ఇష్టపడతారు? ఎవరైతే నిజంగా ఆయన ఎందు ఆనందిస్తారో వాళ్ళే చెప్పగలుగుతారు. పౌలు చెప్పాడు ఫిలిప్పీ 1:21, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆయన రాకడ పౌలుకి ఎంతో మేలు చేస్తుంది. నేను ఇటువంటి అపేక్ష ఉందా? ఆయన రాకడ కొరకైన అపేక్ష. ఆయన రాకడను ప్రేమించే వారంగా ఉన్నామా? లేదంటే భూమి మీదనే మనము భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని ఉన్నామా? కొలస్సీ 3:1 మనకు తెలుసు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. నువ్వు నిజంగా క్రీస్తుతో లేపబడితే పైనున్న వాటినే వెదకాల. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తునందు దేవుని యందు దాచబడి ఉంది. నిజంగా లేపబడిన వారు పైనున్న వాటినే వెతుకుతారు. యేసుప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పాడు మత్తయి సువార్తలో, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. మత్తయి సువార్త 6:19-20 వచనంలో మాట చూస్తాం. పరలోకమందు నా అకౌంట్లో ఎంత ధనం కూర్చుకున్నాం? భూమి మీద కూర్చుకుంటున్నా మంచిదే, ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తా దొంగలు ఉన్నారు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి, అక్కడ చిమ్మెట అయిన తుప్పు అయిన దాన్ని తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడ ఉండును. ఇప్పుడు నీ హృదయం ఏడుంది? నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది. దేన్ని వెతుకుతున్నాం దేవుని ప్రజలుగా? నీ హృదయం ఇప్పుడు ఎక్కడుంది? యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చినాడు పరిగెత్తుతూ, బోధకుడా, నిత్య జీవంలోకి వారసుడు నేనేం చేయాలన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో, నీ వెళ్ళి ఆజ్ఞలు అనుసరించమన్నాడు. బాల్యం నుండి ఇవన్నీ చేస్తా ఉన్నా అన్నాడు. అయితే యేసు ప్రభువారు అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించుము. నీ వచ్చి నన్ను వెంబడించు. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. 22వ వచనం. అన్ని ఆజ్ఞలు ఫాలో అవుతున్నాడు అంటున్నాడు, కానీ యేసు ప్రభు మాట వింటున్నాడు చెప్పండి? ఆజ్ఞలన్నీ బాల్యం నుండి అనుసరిస్తున్నానని చెప్తున్నాడు, కానీ నిత్య జీవం పొందాలనే వచ్చినాడు, అంతే కదా? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినాడు? రైట్ క్వశ్చన్తో వచ్చినాడు, రైట్ పర్సన్ దగ్గరికి వచ్చినాడు, బట్ రాంగ్ డెసిజన్ తీసుకున్నాడు.
తప్పుడు తీర్మానం తీసుకున్నాడు. నిత్య జీవం పొందాలనుకుంటున్నాడు, కానీ యేసుప్రభు మాటలు వినట్లా. అక్కడ చెప్పాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అంట. ఈ మాటలు చాలా కఠినమైన మాటలు. అదే పౌలు 1 తిమోతి 6వ అధ్యాయం రాస్తూ వచ్చినాడు, ధనవంతులకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అపాయకరమైన వాటిలో పడతారు. దేవుని ప్రజలుగా ధనాపేక్ష మనకు కలిగి ఉండకూడదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిపైన, పరలోక సంబంధమైన వాటిపైన మన దృష్టి కలిగిన వారుగా ఉండాలి. ఇది మన మనస్సు ఎక్కడుంది? కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమ్ముడు తామే పొడుచుకున్నారు. దాన్ని అపేక్షించొద్దు. భూ సంబంధమైన దాని కొరకైన ప్రేమ వాంఛ కలిగి ఉండొద్దు. ఒకవేళ దేవుడు ఇస్తే మంచిది. కొంతమంది ధనవంతులుగా ఉండొచ్చు, యేసు ప్రభుతో పాటు కూడా ఉన్నారు. అరిమతయి యోసేపు ధనవంతుడే కాదండి. తర్వాత రోమా పత్రిక 16వ అధ్యాయంలో నాకు యావస్తంగానికి ఆతిథ్యం ఇచ్చే గాయి లాంటి ధనవంతులు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభుకు పరిచయం చేసిన కొంతమంది స్త్రీలు కూడా వారు కలిగిన దాంతో ఆయనకు పరిచయం చేసినారు. ధనం ఉండడంలో తప్పు లేదు, ధనాపేక్ష ఉండొద్దు. ఒకవేళ దేవుడు మనకిస్తే ఏం చేయాలి? 17వ వచనంలో 1 తిమోతి 6:17లో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. అస్థిరమైన దాని యందు నమ్మకం ఉంచొద్దు. తర్వాత రాయబడింది 18వ వచనం, వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తం. వాస్తవమైన జీవం ముందుంది. ఇదే నిజమైన జీవం అనుకుంటున్నావేమో. వాస్తవమైన జీవం సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఎలా జీవించాలంటే మేలు చేయవారంగా, సత్క్రియలు అనే ధనము కలవారంగా ఉండాలి. ఏం ధనం ఉండాలండి? మనకి సత్క్రియలు అనే ధనం ఉండాలా. మనకి సత్క్రియలు అనే ధనం ఉండాలి. ఈరోజు మనకి సత్క్రియలు అనే ధనం ఉందా? ఏం ధనం ఉంది? సత్క్రియలు అంటే ఇతరులకు మన ద్వారా మేలు పొందారు. ఎంతమంది మన ద్వారా మేలు పొందినారు? ఆ ధనాన్ని సంపాదించుకోవాలా. ఔదార్యం గల వారు తమ ధనంలో ఇతరులకు పాలిచ్చేవారుగా ఉండాలా. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేయబడతా ఉంది. మనకు తెలుసు, అపోస్తుల కార్యంలో ఉదయం కూడా నేను జ్ఞాపకం చేసినాను. తబిత చనిపోయినప్పుడు కొంతమంది విధవరాన్లు వచ్చి ఏడ్చినారు కదండి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో తబిత చనిపోయినప్పుడు కొంతమంది ఏడ్చినారు. విధవరాన్లు వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగిళ్ళు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. తబిత చనిపోయినప్పుడు విధవరాన్లు వచ్చి ఏడ్చినారు. ఎందుకు? తబిత సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉంది కాబట్టి విధవరాన్లంతా వచ్చి ఏడుస్తున్నారు. అక్కడ రాయబడింది, ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. దేవుని ప్రజలుగా మనం ఈ విషయాన్ని గ్రహించాలి. ఆయన రాకడను దృష్టిలో పెట్టుకొని పైనున్న వాటిపైనే మన మనసును ఉంచాలి. కాబట్టి 3 విషయాలు చూసాం. మొదటిగా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వాక్యాన్ని చదవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. రెండవదిగా తెలుసుకోవాలా. అపాయకరమైన దినాలు అనేక మంది మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు, పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుతుంది. అంతకాలంలో అనేక మంది అబద్ధ బోధకులు వస్తారు, పరిహసిస్తూ అపహసిస్తూ వస్తారు. ఇది తెలుసుకోవాలా. మోసపోకుడి, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి. మూడవదిగా మర్చిపోవద్దు. మర్చిపోయి జీవిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో రాయబడింది. చివరికి తలంపు జ్ఞాపకం చేసి ముగిస్తా. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఆయన రాకడ సమయంలో ఎలాగుంటారంటే మనుషులు, 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు
రాకుండా జాగ్రత్తగా ఉండు. ఇక రాయబడింది, మీ హృదయంలో తిండి వల్ల, మత్తు వల్ల, ఐక విచారాల వల్ల మందంగా ఉంటే నీ మీదకి ఎలా వస్తుంది? ఉరిలాగా వస్తుంది ఆ దినం. చూడండి, ప్రజెంట్ ప్రపంచమంతా అంతే. తిండి, మత్తు, ఐక విచారాలు, ఇదే వాళ్ళ మనసంతా నిండి ఉంది. సంఘంలో కూడా చూడండి, ఆరాధనకు, ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తారా, భోజనానికి ప్రాముఖ్యతనిస్తారా? ఎక్కువ మంది తిండి వల్ల, మత్తు వలన, ఐక్య విచారం వల్ల మందంగా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా వస్తుంది, ఉరిలాగా వస్తుంది. ఈ దినం చూడండి, ఎక్కడ చూసినా విపరీతమైన ఆన్లైన్ ఫుడ్, ఆన్లైన్ ఆర్డర్స్, ఎక్కడ చూసినా తిండి, మత్తు, ఐక్య విచారాలు ఇదే. అలాంటి వారి మీదకి ఆ దినం ఎలా వస్తుంది అంటే ఉరిలాగా వస్తుందంట. కాబట్టి జరగబో వీటిని ఎదుర్కోవాలంటే మనిషి కుమారుని ఎదుట నిలబట్టక శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండాలా. ప్రార్థనా జీవితం ఉండాలా, మెలకు ఉండాలా. మత్తులుగా, ఐక్య విచారాల చేత, భూలోక సంబంధమైన వాటి చేత మన మనస్సు ఆవరించబడితే ఆ దినం ఉరిలాగా ఉంటుంది నీ మీదికి. ఎలా ఉంది మన సిద్ధపాటు? జ్ఞాపకం చేసుకుందాం. మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలు పరీక్షించుకుందాం. జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన వాక్యాన్ని ఎంతగా చదువుతున్నావు? దేవుని వాక్యంతో నీకున్న పరిచయం ఏంటి? అనేక మంది అబద్ధ బోధకులు, అపహాసకులు వచ్చి ఆయన రాకడేమైంది, వాగ్దానం ఏమైంది, అంత మామూలుగానే ఉందని మోసపుస్తారు. నీతి ప్రవర్తన గలవారే మేలుకో, పాపం చేయకు. రేపు చనిపోతాం, తింటాం, తాగుతాం, సుఖిస్తాం, ఆనందిస్తాం అనుకుంటున్నావేమో. ఇంకా రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో. నీతి ప్రవర్తన గలవారే మేలుకో, దేవుని ఉగ్రత ఉంది. మర్చిపోవద్దు. అసలు ఆయన రాకడ నీకు నాకు గుర్తుందా? మర్చిపోతున్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యాన్ని ఎక్కువ చదవడానికి సహాయం చేయండి. మా పితరులు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. దేవుని వాక్యాన్ని మా చేతిలోనికి రావడానికి కొరక ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టారు, వారి జీవితాన్ని పణంగా పెట్టారు. ఎంతో త్యాగంతో కష్టపడి తర్జుమా చేసి మా చేతిలోనికి దేవుని వాక్యం ఇచ్చినారు. కానీ నిర్దినాన అనేక సార్లు నీ వాక్యాన్ని చదవని స్థితిలో ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఇచ్చిన మాటలు జ్ఞాపకం చేసుకునేవారుగా చేయండి. అనేక మంది అపహాసకులు అపహసిస్తారు అంత దినాల్లో. మా నిరీక్షణ గురించి, మా విశ్వాసాన్ని గురించి పరీక్షిస్తారు. అలాంటప్పుడు వారితో మేము ఎక్కువగా జోక్యం చేసుకోకుండా, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుండా నిరీక్షణ గలవారమై జీవించినట్లు కృపను దయచేయి. మీ రాకడను గురించిన మెలకువతో మర్చిపోకుండా జీవించడానికి కృపను దయచేయి. ఈ సంగతి అనేక సార్లు మర్చిపోతున్నాం. ఈ భూమి మీద ఇదే శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నాం. అనేక సార్లు మీ రాకడను అపేక్షించట్లా, కనిపెట్టట్లా, ప్రేమించట్లా. భూ సంబంధమైన వాటిపైనే మా మనస్సు ఉంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకమన్నారు. అనేక సార్లు భూ సంబంధమైనవి, వస్తువులు, వ్యక్తిగతమైనవి, శరీర సంబంధమైనవి, వీటి కొరకే మా ఆశ, మా కోరిక, మా ప్రాణాలు వాటి కొరకే పెడతా ఉన్నాం. పైనున్న వాటి కొరకై, పరలోక సంబంధమైన ధనం కూర్చుకునే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యాన్ని దీవించండి. విన్న వారందరూ హృదయాల్లో కార్యం చేయండి. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే రక్షించబడినట్లు సహాయం చేయమని, ముందున్న సమయం దీవించమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి రేపు మంగళవారము పాతగూడెంలో జాన్ బాబు గారి పాత ఇంటి దగ్గర ఉదయకాలంలో వాళ్ళ అమ్మది జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేసి తెలియజేశారు. ఉదయకాలము సంఘస్థులకు చెప్పలేదు, మీరు ఫోన్ చేసి చెప్పండి.
తెలిసిన వాళ్ళకి చెప్పండి, నేను కూడా కొందరికి ఫోన్ చేసి తెలియజేస్తాను. సాయంకాలం 4 గంటలకు మరి శేఖర్ గారి ఇంటి దగ్గర ప్రార్థన ఉంటుంది, రావాలని తెలియజేస్తున్నాను. ఈ వార కార్యక్రమాలను మీకు తెలియజేశాను. అన్ని కోడికలు అందరూ పాలు పొందుకోవాలని ప్రభుపేట కోరుతూ చివరి ప్రార్థనతో మనము కోడికను ముగించుకున్నాం. మహోన్నతమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రీతిగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మరొక పునరుద్ధాన దినము ఈ 2025 సంవత్సరం ఆగస్టు చివరి రోజు చివరి దినమున మమ్మల్ని సజీవ లెక్కల నుంచి మరొక నూతన నెలలోకి మమ్మల్ని నడిపించబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాంతటిలో కూడా ఎన్నో మేలు మా పట్ల చేస్తూ వచ్చారు. ఎన్నో బాధల నుండి కష్టాల నుండి తప్పిస్తూ వచ్చారు, పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని కుటుంబాలు దుఃఖంతోనూ, కొన్ని కుటుంబాలు సంతోషంతోనూ, కొన్ని బాధలతోనూ మేము ఉంటుండగా వాటన్నిటిలో కూడా ఒకరినొకరు ఆదరించుకుంటూ ధైర్యపరుస్తూ ముందు సాగిపోయే కృప మీరు ఇస్తా వస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ దీవించండి. మరి ముఖ్యంగా నీ రాకడ వస్తేనే సమస్తము నాయన మరి బాధలన్నీ తొలగిపోయి నీతో నిత్యం ఆనందిస్తాం కనుక ప్రభా, రాకడ కొరకు సంపూర్ణ సిద్ధపాటు సంఘం కలిగి ఉంటానికి సాయించండి. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని నిన్ను వెతికేవారు అందరూ ఉన్నారని మీరు తెలియజేస్తూ వచ్చారు. అందుకే మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రతి మాటను జ్ఞాపకం చేస్తున్నారు, ప్రతి మాటను బోధిస్తూ వస్తున్నారు, ప్రతి మాటను హెచ్చరిక చేస్తూ వస్తుండగా తండ్రి, ఆ హెచ్చరికలు మేము మరవకుండా మా మనసులో పెట్టుకొని వాటిని అనుసరించడానికి కృపదాయని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ పొందుకోండి. ప్రార్థన ఆలకించండి. సార్వత్రిక సంఘాన్ని రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది దయచేయని ప్రార్థన చేస్తున్నాం. సాతాను కలిగిస్తున్న ప్రతి శోధ నుండి, చిక్కు నుండి జయ జీవితం దయచేయండి. మీరే మహిమ పొందుకోమని అంత దినాల్లో ఉన్న కపటమైన బోధలు నా తండ్రి, వ్యర్థమైన మోసకరమైన బోధల నుండి తప్పించబడి సంపూర్ణంగా తండ్రి సత్యాన్ని గ్రహించుకోవడానికి ఆత్మ దయచేయండి. పరిపూర్ణమైన ఆత్మను మాకు అందరికీ అనుగ్రహింపచేసి ఆత్మ వివేచనతోనే వీటిని వివేచించదగదు అని చెప్తున్నా ప్రభా. మరి అలాగ వివేచించుకోగలట కృప దయచేయండి. సంఘాన్ని దీవించి అన్ని విషయాలు వర్ధలు చేసి మహిమ పొందుకోండి. అందరూ ఈరోజు రాలేకపోయారు, ఎందరో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఉన్న ప్రతి వారిని తండ్రి మీరు దీవించండి. మరొకసారి మీరు నడిపించి మహిమ పొందుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదాల కారణభూతుల మన తండ్రి అయిన దేవుని దీవెనయు, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సావాసం సమాధానం మనందరికీ, సకల పరిశుద్ధులకును, వాక్యాన్ని బోధించిన నిబిడకును, సార్వత్రిక సంఘానికి నీ రాకడ వరకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలండి. అందరూ వేస్తారు. ఆల్ నైట్ ఉంది చెప్పా కదా, 8:30 ఆల్ నైట్ ఉంటుంది రాత్రిలో. ప్రైస్లా అమ్మా, చర్చిలో ఉందా? లేదని చెప్పాను. అంటే శుక్రవారం అక్కడ ప్రార్థన ఉంటుంది, శనివారం నైట్ ఉంటుంది ఇక్కడ.